చూడండి. నా పేరు అర్చన అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జ్యూరిడిక్షన్లో వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. బేసికలీ ఇవాళ ఈ గ్యాదరింగ్ అంతా దేని గురించి అంటే మాకున్న కొన్ని ఇష్యూస్ అంటే సచివాలయం సిబ్బంది, అది రూరల్ అవ్వచ్చు, అర్బన్ అవ్వచ్చు, సచివాలయ సిబ్బంది అందరికీ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి మేము ప్రభుత్వం వారికి మా విన్నపాలని మా లెటర్స్ని ఇవ్వాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వచ్చాము. బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రూరల్ వాళ్ళకి, అర్బన్ వాళ్ళకి రెండింటికి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. అసలు సచివాలయం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే ప్రజలకి అందుబాటులో సేవలు అందించాలనే కాన్సెప్ట్లో తీసుకొచ్చిన వ్యవస్థ. అలాంటి వ్యవస్థ బేసిక్ స్ట్రక్చర్, దాని యొక్క ఉన్న స్వరూపం ఏదైతే స్వరూపం ఉంటుందో ఆ స్వరూపానికే బ్రేక్ చేస్తూ, అంటే దానికే భంగం కలిగిస్తూ అందరినీ మండలాల్లో, నేటివ్ మండలాల్లో ఉండకూడదు, వేరే వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేయాలని ఏదైతే తీసుకొచ్చారో అది కరెక్ట్ విషయం కాదు. బికాస్ అది వ్యవస్థనే మళ్ళీ వ్యవస్థకే తూట్లు పొడిచినట్టు అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ప్రమోషన్స్. చాలా మంది అసలు అందరు ఎంప్లాయీస్ కి మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో ఎలా అయితే ప్రమోషన్స్ ఇచ్చారో మాకు మాత్రం ప్రమోషన్స్ అనేది ఇప్పటి వరకు రాలేదు. ఎన్ని సంవత్సరాలు అయి పనిచేస్తున్నా కూడా దీని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేవి కూడా ఇప్పటి వరకు దాని గురించి కూడా ఎటువంటి న్యూస్ అనేది ప్రభుత్వం వారు కానీ ఎవరూ కూడా మా గురించి అనేది మాట్లాడలేదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మేమందరం ప్రతిసారి కూడా మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే, మాకు కూడా అన్ని ఇవ్వాలని చెప్పుకునే దుస్థితి కలిగించారు. ప్రతిదానికి మాకు జీవో కావాలి, ప్రతిదానికి మాకు ప్రాసెస్ అనేది అంటే వేరుగా చూపించడం, లేకపోతే మమ్మల్ని వివక్షకి గురి చేయడము, లేకపోతే మాకు సంబంధించిన పనులు అనేటప్పటికంటే మా సీనియారిటీ లిస్ట్ కానీ ఏదన్నా సరే మాకు సంబంధించింది అది రూరల్ అవ్వచ్చు, అంటే గ్రామీణ ప్రాంతంలో సచివాలయాలు అవ్వచ్చు, అర్బన్ ఏరియాస్ లో ఉన్న వార్డ్ సెక్రటేరియట్స్ అవ్వచ్చు, ఈ రెండింటికి కూడా ఎప్పుడూ కూడా వీళ్ళు పక్షపాత ధోరణి అనేది చూపిస్తున్నారు. దీనివల్ల ఉద్యోగం చేయాలి అన్న ఉత్సాహం ఉన్న ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ జాబ్స్ లోకి వచ్చారు, హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు జాబ్ లోకి వచ్చారు. ఎన్నో ప్రైవేట్ ఉద్యోగాలు వదిలేసుకుంటూ పెద్ద పెద్ద జీతాలు 50,000, 70,000, 80,000 జీతాలు వదిలేసుకుని ఈ వ్యవస్థలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిరాశ కలిగిస్తున్నారు తప్ప ప్రభుత్వం తరఫున గర్వంగా ప్రజలకి సేవ చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే ఉండిందో దాన్ని మొత్తం నిరాశకిను మాకు నిస్పృహ గురి చేస్తున్నారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. మా స్పిరిట్ మొత్తం ఏదైతే ఉందో వర్క్ చేయాలి, ఇదివరకు లాగా కాదు. ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడూ కూడా స్మార్ట్ గా ఉండాలి, గవర్నెన్స్ అనేది ఈజీగా ఉండాలని చెప్పని అంటారు. అలాంటి గవర్నెన్స్ లో భాగంగా, అలాంటి పరిపాలన సులభతరం చేయటంలో భాగంగా మేమందరం ఉన్నా కూడా మమ్మల్ని సరిగా సద్వినియోగం చేసుకోవట్లేదు. మమ్మల్ని మిగతా అందరు ఉద్యోగులు కూడా కించపరిచే చూస్తున్నారని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఎంతో చేయాలని ఉన్న అందరూ యంగ్స్టర్స్, ఎక్కువ మంది 24-25 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారు. సో చాలా ఇయర్స్ సర్వీస్ లో ఉండి మీకు కావాల్సిన విధంగా ప్రభుత్వానికి ఉన్న ఏవైతే లక్ష్యాలు ఉంటాయో, మన రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేయాలి అని ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మమ్మల్ని వాడుకుంటే ఆ పని అనేది ఈజీ అయిపోతుంది. అలా దృష్టి పెట్టాలని మేము కూడా కోరుకుంటున్నాం. ప్లస్ మమ్మల్ని కూడా అందరితో పాటు సమానంగా చూడాలని, ప్లస్ ప్రతిదానికి మమ్మల్ని వేరుగా కాకుండా ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరికైతే ఏవేవైతే మీరు అప్లై చేస్తున్నారో అది ఏదైనా విషయాలు ప్రమోషన్స్ కానీ లేకపోతే న్యాయం కానీ చేయాలనుకుంటున్నారో మాకు కూడా అలాగే చేయాలని కోరుకుంటూ మా యొక్క ఈ కన్సర్న్స్ ని వింటారని చెప్పి పాజిటివ్ గా విని మాకు ఒక మంచి నిర్దేశం ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. JTV, Voice of Jagyapet.